సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు జూమ్ సమావేశానికి సమయం కేటాయించి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన అంశం మహామంగళ సూత్త. ఇది బుద్ధుని బోధనలో అత్యంత ఆచరణాత్మకమైనది మరియు విస్తృతంగా ఆదరించబడిన బోధనల్లో ఒకటి. ఈ సూత్రంలో మొత్తం 38 మంగళాలు ఉన్నాయి. ఇవి మన ప్రవర్తన నుంచి మొదలై మన ఆలోచనలు, మన అభివృద్ధి, చివరికి పరమశాంతి వరకు క్రమంగా చూపిస్తాయి. ఈరోజు బంతి దమ్మరక్కిత గారు మహామంగళ సూత్త అంశంపై తమ ధర్మ ప్రసంగాన్ని అందిస్తారు. ముందుగా విశ్రాంత న్యాయమూర్తి ఉపాసక గౌతమ్ ప్రసాద్ గారిని స్వాగత ప్రసంగంతో ప్రారంభించమని కోరుతున్నాం. గౌతమ్ ప్రసాద్ గారు. వందం బంతేజీ, అందరికీ నమస్కారం. బంతేజీ గారి గురించి నేను ఇంట్రడ్యూస్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. బంతేజీ గారు దమ్మరక్షితగా కాకముందు మోక్షానందగా ఆ నిజామాబాద్ ప్రాంతంలో చాలా వెల్ నోన్ పర్సన్. వారు ఒక 15 years బ్యాక్ వరకు హిందూ ధర్మాన్ని ఆ ఏరియాలో బాగా ప్రసారం చేసేవారు. ఆయన అదృష్టవశాత్తు బుద్ధ చరిత అనే పుస్తకాన్ని చూడడం జరిగింది. అది కూడా చిన్న స్టోరీలా ఉంటుంది. బుద్ధ చరిత బుక్ ఎట్లా ఆయనకి అందింది అనేది. ఒక ప్రెస్ లోకి వెళ్తే వీరు పర్సనల్ పని మీద ఒక ప్రెస్ లోకి వెళ్తే ప్రింటింగ్ పని మీద అక్కడ బుద్ధ చరిత బుక్ వారికి కనబడింది. ఆ ప్రింటర్ని ఆ బుక్ ఇమ్మని చెప్పి వారు అడిగితే ఫస్ట్ ఆయన నిరాకరించినట్టు, తర్వాత మళ్ళా 1 month తర్వాత వెళ్తే ఆ బుక్ అక్కడే ఉన్నట్టు, మరలా అడిగితే అప్పుడు ఆ ప్రింటర్ ఆ బుక్ ఇచ్చినట్టు. అప్పుడు ఆ బుక్ని చదవడం వల్ల బంతేజీ గారికి బౌద్ధంపై అవగాహన పెరిగి అప్పటి నుంచి వారు బౌద్ధంపై పుస్తకాలు రాయడం, బౌద్ధాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ బౌద్ధంపై బుక్స్ రాయడంతో మన అంబేద్కర్లు, బుద్ధిస్టులు అయిన మన నాయకులందరికీ వారు పరిచయం అయ్యి ఇంకా వారు చాలా పుస్తకాలని సింగిల్ హ్యాండెడ్గా తెలుగులోకి తేవడం జరుగుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మోక్షానంద్ గారు ఇంకా పోతే వారు డిగ్రీ వరకు నిజామాబాద్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. పెళ్లి వైపు పోకుండా, సంసారం వైపు పోకుండా ఆధ్యాత్మికంగా వారు ముందుకెళ్తూ బౌద్ధంలోకి రావడం చాలా ముఖ్యంగా మనలాంటి బుద్ధిస్టులందరికీ కూడా ఇదొక అదృష్టంగా నేను భావిస్తాను. వారు చేస్తున్న కృషి చాలా అమోఘం. అట్లాగే ఇప్పుడు ఆ మోక్షానంద బుద్ధ విహారంలో ఒక పెద్ద స్టోరీ బిల్డింగ్ కూడా నిర్మాణం అయ్యి పూర్తయింది. దాన్ని ఇనాగ్రేషన్ చేయవలసిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. నేను రేపు ఆంజనేయ రెడ్డి గారిని కలిసి ఆ విషయం గురించి మాట్లాడి బంతేజీ గారికి చెప్పి దాని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. బంతేజీ గారి కృషి చాలా అమోఘం. మన బుద్ధుని మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారికి మనం వినలేని కృతజ్ఞతలతో ఉండాలి. వారి గురించి 70 years దాటే వారికి, వారు అయినా కానీ ఇంకా చాలా యాక్టివ్గా ఆ భవన నిర్మాణంలో కానీ, రోజు మార్నింగ్ జరిగే ప్రవచన కార్యక్రమంలో కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు బంతి ప్రవచనం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఈ స్థిరచిత్త ప్రవచన కార్యక్రమంలో మీ అందరినీ మరోసారి కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము మహామంగళ సూత్ర గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఇంతకుముందు మనం ఎప్పుడు
గంభీరమైనటువంటి విషయాల్ని నిర్వాణము, ధ్యానము, పట్టుదలతో ప్రయత్నించటము, శీలము మొదలైన విషయాల గురించి మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఈరోజు చాలా తేలికైనటువంటి విషయము, తర్వాత ఆచరణాత్మకమైన విషయం, నిత్య జీవితంలో ఆచరించడానికి అనువైన విషయము, అందరికీ అవసరమైన విషయం. మహామంగళ సూత్ర చాలా శుభప్రదమైనదిగా బౌద్ధ దేశాలన్నింటిలో కూడా భావింపబడుతూ ఉన్నది. దాదాపు అన్ని శుభకార్యాల్లో కూడా ఈ మహామంగళ సూత్ర పఠనము జరుగుతూ ఉంటుంది. ఇంతకు మరి ఆ సూత్రంలో ఏముంది అని అంటే, ఇప్పుడు పూర్వకాలంలో ఏది మనకు శుభాన్ని కలిగిస్తుంది, దేనివల్ల మనకు మంగళము కలుగుతుంది అనే విషయంలో ప్రజలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. కొందరు వృషభాన్ని చూస్తే శుభం కలుగుతుంది అని, కొందరు అద్దంలో తన రూపాన్ని చూసుకుంటే శుభం కలుగుతుంది అని, మరికొందరు గర్భిణీ స్త్రీని చూస్తే శుభం కలుగుతుంది అని, ఈ విధంగా రకరకాలుగా శుభాన్ని కలిగించే విషయాన్ని గురించి ఆనాటి ప్రజలు అనుకునేవారు. దేనివల్ల శుభం కలుగుతుందో నిశ్చయించి ఎవరు చెప్పలేకపోయింది. ఆ విధంగా 12 సంవత్సరాలు చింతన చేసి అటు దేవతలు మనుషులు కూడా ఏది శుభాన్ని కలిగిస్తుందో నిశ్చయంగా నిర్ణయించి చెప్పలేక చివరికి బుద్ధుణ్ణి అడిగి ఆ విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడు బుద్ధుడు శ్రావస్తిలో ఉన్నాడు. మనకు తెలుసు, శ్రావస్తి నగరము కోసల దేశం యొక్క రాజధాని. అందులో అనాథ పిండకుడు నిర్మించి ఇచ్చినటువంటి జేతవనంలో బుద్ధుడు ఆ సమయంలో ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకానొక రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఒకానొక దేవత తన దివ్యమైనటువంటి ప్రకాశంతో, తన అందంతో జేతవనాన్ని అంతా వెలిగిస్తూ బుద్ధుని ఎదురుకు వచ్చి నిలబడుతుంది. బుద్ధుడికి నమస్కరించి నిలబడి ఈ ప్రశ్న అడుగుతుంది. ఏమిటంటే, మానవులు దేవతలు కూడా సంవత్సరాల తరబడి చర్చించినా కూడా ఏది నిశ్చయంగా శుభాన్ని కలిగిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు ఆ శుభాన్ని కలిగించే విషయాన్ని చెప్పమని ఆ దేవత బుద్ధుణ్ణి అడుగుతుంది. అప్పుడు బుద్ధుడు ఈ క్రమంగా ఒక్కొక్క దానితో ఇప్పుడు బాలుడు అంటే మూర్ఖుడు అని అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి వరకు 38 మంగళాలను బోధిస్తాడు. సాధారణంగా బుద్ధుడు ఎక్కువగా భిక్షువులకు చెప్పిన బోధలే ఉన్నాయి, మరి గృహస్థులకు చెప్పిన బోధలు తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉన్నది. అయితే గృహస్థుల కోసం కూడా బుద్ధుడు చాలా ఎక్కువగానే బోధించి ఉంటాడు, కానీ అది మనకు అందజేయబడలేదు, జ్ఞాపకం చేసుకోబడి అందజేయబడలేదు. అందజేయబడిన వాటిలో ముఖ్యమైన వాటిలో ఇది ఒక సూత్రం. అయితే ఇందులో కోరికల్ని వదిలిపెట్టాలి, వైరాగ్యాన్ని పొందాలి, సాధన, పట్టుదల, ఆ విషయాలకు ప్రాధాన్యత కాకుండా ఒక గృహస్థు నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాలకు ప్రాధాన్యత ఉంది. అంటే ఆ విషయాల గురించి కూడా ఇందులో చెప్పబడింది. అయితే ప్రాధాన్యత మాత్రము నిత్య జీవితంలో
ఒక గృహస్థు ఆచరించవలసినటువంటి విషయాలకి. అందులో మొట్టమొదట భగవానుడు ఏమనంటే అసేవనాచ బాలానం పండితానాంచ సేవనానం. బాలుని సేవించకూడదు. బాలుడు అంటే మూర్ఖుడు, అజ్ఞాని. మరి ఎవరిని సేవించాలి అంటే పండితులైనటువంటి వారిని, అంటే జ్ఞానులైనటువంటి వారిని సేవించాలి. మూర్ఖుని సేవిస్తే అతడు విద్యా దృష్టిలో ఉంటాడు కాబట్టి మనను కూడా తన విద్యా దృష్టితో విద్యా మార్గంలోకి తీసుకొని పోతాడు. అందువల్ల మూర్ఖుని సేవ ఎప్పుడు కూడా మంచిది కాదు. బాలసంగత చారి దీర్ఘ మధ్యాహ్న సూచితమని ఈ ధమపదంలో బుద్ధుడు అన్నాడు. ఎవరైతే మూర్ఖుని సాంగత్యంలో ఉంటాడో, బాలుని సాంగత్యంలో ఉంటాడో అతడు చిరకాలము దుఃఖింపవలసి ఉంటుంది. మనము ప్రతినిత్యము మన అనుష్ఠానంలో పూజలో కూడా చివరన ఏమంటాము, ఇమినా పుణ్యకర్మేన అని బాలుని సాంగత్యం నాకు కలగకూడదు ఈ పుణ్యకర్మ వల్ల అని కోరుకుంటూ ఉంటాం. మామే బాల సమాగము అని, నాకు బాలునితో కలయిక, బాలుడు అంటే మూర్ఖునితో కలయిక కలగకూడదు అని కోరుకుంటూ ఉంటాం. అందుకని మూర్ఖునికి ఎప్పుడు మనము దూరంగా ఉండాలి. మూర్ఖుని సాంగత్యంలోనే ఉండకూడదు, సేవించటం మాట తర్వాత. అందుకని మూర్ఖుని సాంగత్యంలో ఉండకూడదు, మూర్ఖుడైనటువంటి వ్యక్తి సేవలో కూడా మనము ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్టయితే మన దుఃఖము మరీ పెంపొందుతుంది తప్ప తొలగిపోవడం అనేటువంటిది ఎప్పటికీ కూడా జరగదు. మరి ఎవరిని సేవించాలి అని అంటే భగవానుడు పండితుని సేవించాలి అన్నాడు. పండితానాంచ సేవన. పండితులు అంటే ఎవరు అంటే మనము బాగా పుస్తకాలు చదువుకున్న వారిని పండితులు అని అంటూ ఉంటాము. అంటే సాధారణంగా లోకంలో ఉన్నటువంటి అభిప్రాయం అది. కానీ ఇక్కడ ఇంద్రియాల మీద అదుపు కలిగిన వాడు పండితుడు అని చెప్పబడ్డాడు. ఇంద్రియాలంటే ఏదైతే విషయం మనందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాము. మరి అందులో ఈ చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, తర్వాత మనస్సు, ఇవి అన్నమాట. ఈ వీటిని 6 ఆయతనాలు అన్నారు. వీటిని అనుసరించి ప్రపంచ విషయంలో మోహాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని పొందని వాడు పండితుడు. అటువంటి వారి సేవ మనం చేసినట్టయితే మనకు నిత్య జీవితంలో సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మనకు సిగాలవాద సూత్రంలో శ్రమణులు పై దిక్కు అని చెప్పాడు బుద్ధుడు. శ్రమణుల సేవ వల్ల జరిగేది ఏమిటి అని అంటే వారు చక్కని శీలంలో మనను ప్రవేశపెడతారు. మనము శీలాన్ని ఆచరించని వాళ్ళముగా ఉన్నట్లయితే వారు మనకు చక్కగా శీలాన్ని బోధించి ఆ మార్గంలో మనను నడిపిస్తారు. ఆ తర్వాత నిర్వాణం వరకు కూడా మనకు సహాయకంగా ఉంటుంది. అందువల్ల మూర్ఖునికి దూరంగా ఉండాలా, ఎందుకంటే అతను విద్యాదృష్టిని కలిగి మనం కూడా ఆ తప్పుడు మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంది. పండితుడి సేవ కనుక మనము చేసినట్లయితే అతడు సమ్యక్ దృష్టిని కలిగి సరైన మార్గంలో మనను నడిపిస్తాడు. అందువల్ల మూర్ఖుని యొక్క సేవ చేయకూడదు, పండితుల యొక్క సేవ చేయాలి. పూజనీయానం ఏతం మంగళం ఉత్తమం. ఎవరిని పూజించాలి అంటే గౌరవించడం. పూజనీయానం ఏతం మంగళం ఉత్తమం. ఎవరిని గౌరవించాలో, సత్కరించాలో, ఆదరించాలో వారిని ఆదరించటము ఇది మనకు నిత్య జీవితంలో ఇహంలో కానీ పరంలో కానీ శుభాన్ని కలుగజేస్తుంది, మంగళాన్ని కలుగజేస్తుంది. ఇది భగవానుడు చెప్పినటువంటి మొదటి మంగళం. తర్వాత పటిరూప దేశవాసోచ ఉబ్బేచ తతపుణ్యత అర్థ సమ్మాపనిదిచ ఏతం మంగళం ఉత్తమం.
పటిరూప దేశవాసోచ అంటే అనుకూలమైన ప్రదేశంలో మనము నివసించాలి. అననుకూలమైన ప్రదేశంలో నివసించినట్లయితే మనము అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మన నివాసం చుట్టూ వైన్ షాపుల మధ్యలో ఉన్నా కానీ, లేదా సినిమా టాకీల దగ్గర ఉన్నా కానీ, లేకపోతే మాంస విక్రయశాలల దగ్గర ఉన్నా కానీ మనకు శాంతి ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు అలజడిని కలిగించేటువంటి ప్రాంతాలు. అందువల్ల అటువంటి ప్రాంతంలో కాకుండా వీలైనంత వరకు మనము మంచి వ్యక్తులు నివసించే ఇళ్ళ మధ్యలోనే ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకా మన ఇల్లు కొంచెం ఏకాంతంలో ఉంటే ఇంకా బాగుంటుంది. పటిరూప దేశవాసోచ ఉబ్బేచ గత పుణ్యత అంటే ముందు మనము చేసిన పుణ్యం కూడా ఉండాలని అన్నాడు. ఉబ్బేచ అంటే ఇంతవరకు కానీ లేదా ముందు జన్మలో కానీ అని మనము చెప్పుకోవచ్చు. తర్వాత అర్థ సమ్మా పరిదిచ అంటే సరైనటువంటి సంకల్పాలను, ఆకాంక్షలను కలిగి ఉండాలి. తప్పుడు ఆకాంక్షలు, తప్పుడు సంకల్పాలు, మిథ్యా సంకల్పాలని కలిగి ఉండకూడదు. ఎందుకంటే సంకల్పం దేని వల్ల చేస్తాము? మనస్సుతో చేస్తాం. మరి మన మనస్సు చెడ్డదైనట్టయితే మన సంకల్పం కూడా చెడ్డగానే ఉంటుంది. చెడు సంకల్పం చేస్తే మనము చెడు మార్గంలోనే నడుస్తాం, చెడునే ఆచరిస్తాము. దాని ఫలితంగా దుఃఖాన్ని పొందుతాము. అందుకని మనము మంచి ఆకాంక్షల్ని కలిగి ఉండాలి. తర్వాత మంచి సంకల్పాలను చేయాలి. ఇది మనకు నిత్య జీవితంలో మంగళాన్ని కలిగిస్తుంది. భగవానుడు బోధించినటువంటి రెండవ మంగళం ఇది. ఇక మూడవది బాహు సత్యంచ సిప్పంచ వినయోచ సుసుక్తితో సుభాషితాచ యావాచ ఏకం మంగళం ఉత్తమం. ఇది విద్యలకు సంబంధించింది. శిల్పాలకు అంటే శిల్పాలు అంటే ఇక్కడ వృత్తి విద్యలు, వాటికి సంబంధించినటువంటిది. మనము జీవితంలో పైకి రావాలా, ఆర్థికంగా బాగుపడాలా, ఒక స్థాయిలో స్థిరపడాలా అని అంటే తప్పకుండా విద్యను నేర్చుకోవాలి. విద్య లేకపోతే లోకంలో అతను ఎందుకు పొరగాడు. శీలము విద్య రెండు ఉన్న చోట అతడు అన్ని విధాలా శోభిస్తాడు. ఒక సువాసనతో పాటు మంచి రంగు కలిగిన పుష్పం అందరి అభిమానానికి ఏ విధంగా పాత్రం ఉంటుందో, విద్యాశీలము రెండు ఉన్నటువంటి వాడు అందరి అభిమానానికి పాత్రుడు అవుతాడు. అందువల్ల విద్య ఉండాలా, తర్వాత వృత్తి విద్యలు కూడా నేర్చుకోవాలా. వినయంలో చక్కని శిక్షణ ఉండాలి. వినయం అంటే మనకు తెలుసు కదా, ఏ విధంగా మనం ధమ్మాన్ని ఆచరించాలా, ఏ విధంగా పెద్దల పట్ల మన ప్రవర్తన ఉండాలా అనేటువంటి విషయం. గృహస్థ వినయం గురించి కూడా మనకు పుస్తకాలు ఉన్నాయి, వాటిని చదివి విపులంగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ భగవంతుడు మనకు బోధించింది ఏమిటంటే చక్కగా అవి వృత్తి విద్యలు కానీ ఇతర విద్యలు కానీ వాటిని నేర్చుకొని తర్వాత చక్కని వినయాన్ని కలిగి ఉండాలి. తర్వాత మన వాక్కు మంచిది కావాలి. మనము సాధారణంగా లోకంలో అంటూ ఉంటారు, ఒక వ్యక్తిని ఒరే అన్న నాలుకకు అంతే శ్రమ, అయ్యా అన్న కూడా నాలుకకు అంతే శ్రమ. కానీ అహంభావం వల్ల ఒరే అని అంటూ ఉంటారు. ఆ అహంభావాన్ని వశంలో ఉంచుకొని మనము మన వాక్కును కాపాడుకోవాలి. ఈ మూడు తెలుసు కదా మనకు, కర్మ చేయడానికి సాధనాలు: శరీరము, వాక్కు, మనస్సు. ఇక్కడ భగవానుడు ఏం బోధిస్తున్నాడు? సుభాషితాచ యావాచ. ఆ వాక్కు సుభాషితమై ఉండాలి, దుర్భాషితమై ఉండకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. అది మంగళము అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా
మాతాపితు ఉపఠానం పుత్ర దారస్వ సంగహో. మాతాపితు ఉపఠానం అంటే తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవ చేయాలి. ఎందుకంటే మనకు శిఖరవాద సూత్రంలో కూడా భగవంతుడు మొట్టమొదట తూర్పు దిక్కుకు నమస్కారానికి అర్థం చెబుతూ తల్లిదండ్రుల సేవ చేయటమే తూర్పు దిక్కుకు నమస్కరించటము అని అన్నాడు. మరి తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి లోకంలో ఒక వ్యక్తిగా మనం నిలబెడుతూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులకు మనము వృద్ధాప్యంలో సేవ చేయాలి. సేవ చేయకపోతే పశువులకు మానవులకు ఎటువంటి తేడా ఉండదు. అందుకని తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మాతాపితు ఉపఠానం, తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలా. పుత్ర దారస్థ సంగహో, భార్య పిల్లల్ని కూడా కాపాడుకోవాలి. అంటే తల్లిదండ్రులు సేవ చేసి భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం అని కాదు, భార్య పిల్లల్ని చూసుకొని తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయటం కాదు. మనము తల్లిదండ్రుల్ని చూసుకోవాలా, ఇటు భార్య పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఒక గృహస్థు విషయంలో భగవానుడు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇంకా అనాకులాచ కమ్మంత ఏకం మంగళం ఉత్తమం. అనాకులము అని అంటే మనస్సు శాంతిని కోల్పోవటం, మనస్సులో అలజడి కలగటం. ఏ కర్మలు చేయటం వలన మనం శాంతిని కోల్పోతామో, దేని ఫలాన్ని దుఃఖంతో కన్నీటితో అనుభవించవలసి ఉంటుందో అటువంటి కర్మలు మనము చేయకూడదు. చేసినట్లయితే దుఃఖమే దాని ఫలము అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. అందువల్ల అనాకులాచ కమ్మంత, మన పనులు ఎట్లా ఉండాలా, దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలి, అలజడిని అశాంతిని కలిగించకుండా ఉండాలి. అది భగవానుడు చెప్పినటువంటి ఇంకొక మంగళం. దానంచ బ్రహ్మచర్యాచ జ్ఞాతకానాంచ సంగహో అనవజ్యాని కమ్మాని ఏకం మంగళం ఉత్తమం. ఇప్పుడు మొట్టమొదట దానము అన్నాడు బుద్ధుడు. దానము, శీలము, భావన అన్నాడు. ఈ సూత్రంలో కూడా భగవానుడు ఏం చెప్తున్నాడు, దానము అవసరము అని చెప్తున్నాడు. ఇవ్వటం అంటే త్యాగం చేయటం. మరి మానవుడు తాను కష్టించి సంపాదించిన దాన్ని, లేదా ఒక గృహస్థు తాను కష్టించి సంపాదించిన దాని నుంచి ఎంతో కొంత త్యాగం చేయాలి. నిర్వాణ మార్గము సంగ్రహంతో లేదు, త్యాగంతో ఉన్నది. అందువల్ల దానం వల్ల మనము త్యాగాన్ని అలవర్చుకోవాలి. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఒక మంచి పనికి దానం చేయగలిగిన వాడు తన సమస్తాన్ని త్యాగం చేసి నిర్వాణాన్ని ఏ విధంగా సాధించుకోగలుగుతాడు. అందువల్ల దాన గుణాన్ని మనము బాల్యం నుంచే అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. తర్వాత దానంచ బ్రహ్మచర్య అంటే ధర్మం ప్రకారము నడుచుకోవాలి. ఏది ధర్మము అని అంటే బుద్ధుడు బోధించింది అంతా ధర్మమే. ఆ బోధ ప్రకారం మనము నడుచుకోవాలి. తర్వాత జ్ఞాతకానాంచ సంగహో అంటే బంధువులను కూడా సంగ్రహించుకోవాలి, కాపాడుకోవాలి. కష్టంలో కానీ సుఖంలో కానీ మన వెంట ఉండేవారు బంధువులే. బంధువులు లేకపోతే బలగం లేదు, బలగం లేని వాడు ఏం చేయగలుగుతాడు లోకంలో. అందువల్ల బంధువులను కూడా కాపాడుకోవాలి. అనవజ్ఞాని కమ్మాని అంటే మన పనులు దోషరహితంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ విధంగా మన కర్మలు ఉన్నట్టయితే వాటి విభాగం కూడా మనకు సుఖాన్ని కొనిపిస్తుంది. ఆ కర్మల ఫలము మనకు సుఖాన్ని ఇస్తుంది. ఆ విధంగా కాకుండా దోషయుక్తమైన కర్మలు చేసినట్టయితే, శీల నియమాల్ని పాటించకుండా ప్రాణి హత్యకు, దొంగతనానికి, వ్యభిచారానికి, అసత్య భాషణానికి, మత్తు వస్తువుల సేవనకు పాల్పడినట్టయితే మన కర్మలకు
దోషయుక్తం అవుతాయి. మనం చేసే పనులు దోషయుక్తం అవుతాయి. దాని ఫలితంగా మనం దుఃఖాన్ని పొందవలసి ఉంటుంది. అందువల్ల అనవద్యాని కమ్మాని, నిర్దోషమైనటువంటి కర్మల్ని మనం చేయాలి. ఇది మంగళం అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా ఆరతి నిరతి పాప మద్యపానాచ సంయమం. ఆరతి అంటే త్యజించడం, వదలడం. దేన్ని అంటే పాపాలను, పాప కర్మలను వదిలిపెట్టడం. విరతి అంటే పాపాలు ఆనందించకుండా ఉండటం. పాపకర్మలను వదిలిపెట్టాలా, వాటి యందు ఆనందించకుండా ఉండాలి. అంటే దీంట్లో ఆనందం ఉన్నది అనే దృష్టి కనుక ఉన్నట్టయితే వాటిని వదిలిపెట్టాలని అనిపించదు, వాటిని త్యజించాలని అనిపించదు. అందువల్ల పాపకర్మలను సమూలంగా చింతన చేసి ఇవి అంతులేని దుఃఖానికి, నరకానికి తీసుకొని పోతాయని గ్రహించి వాటిని వదిలిపెట్టాలా అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. మద్యపానాచ సంయమం. ఇంకా పాపకర్మలు అన్ని చేయడానికి మద్యపానము కారణం కావడానికి అవకాశం ఉన్నది. తాగని వాడు ఒక తప్పు చేస్తే తాగిన వాడు 10 తప్పులు చేయడానికి అవకాశం ఉన్నది. అందువల్ల భగవానుడు మద్యపానాచ సంయమం, మద్యపానము చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. మద్యపానం చేసిన వాడు ప్రాణి హత్య చేయవచ్చు, దొంగతనం చేయవచ్చు, వ్యభిచరించవచ్చు, అబద్ధాలు పలకవచ్చు. అందువల్ల మద్యపానము చేయకూడదు అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా అప్పమాదోచ దమ్మేసు ఏతం మంగళం ఉత్తమం. అంటే ధర్మం విషయంలో మనము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ధర్మాచరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి అప్పమాదోచ దమ్మేసు ఏతం మంగళం ఉత్తమం అంటే ధర్మాచరణ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే క్రమంగా మనస్సు అధర్మాచరణలోకి పోతూ ఉంటది. అందువల్ల శుభకర్మలను వెంటనే చేయాలి. భగవానుడు చెప్పిండు, మంచి పనిని వెంటనే చేయాలి. చెడ్డ పని ఏదైనా మనకు ఎదురైతే దాన్ని బాగా ఆలోచించి తిరస్కరించాలి. అభిత్తరేత కళ్యాణం పాపచిత్తం నివారై. శుభమైనటువంటి కర్మల్ని, మంచి పనుల్ని తొందరగా చేయాలి. ఒకవేళ మంచి పనులు చేయడంలో ఆలోచించినట్టయితే మనస్సు చెడ్డ పనుల వైపు పోవడానికి అవకాశం ఉన్నది అని. మరి ధర్మాచరణ విషయంలో ఒక గృహస్థుడు నిత్య జీవితంలో ఆచరించవలసిన కనీస ఆచరణ ఏమిటి అంటే, మనము ఉపోసనాల గురించి చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఒక బౌద్ధుడు నిత్య జీవితంలో నెలకు 4 ఉపోసనాల్ని తప్పనిసరిగా పాటించాలి. ఈరోజు పౌర్ణమి అని ఒకవేళ మనం అనుకుంటే, ఈరోజు తర్వాత వచ్చేటువంటి అష్టమి, ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య, ఆ తర్వాత వచ్చేటువంటి అష్టమి. అంటే పౌర్ణమి, అష్టమి, తర్వాత అమావాస్య, అష్టమి. ఈ 4 రోజులు ఉపోసనాన్ని పాటించాలి. ఏ విధంగా పాటించాలో ఉపోసనాన్ని అంటే, ఉదయం పూట భోజనం చేయవచ్చు. ఆ తర్వాత బంతే, ఒకవేళ మన ఊరిలో ఉంటే, మన ఊరిలో ఒకవేళ విహారం ఉంటే అక్కడికి వెళ్ళి ఎవరైనా బంతే ద్వారా పంచశీలాన్ని స్వీకరించాలి. ఒకవేళ బంతే ఎవరు అందుబాటులో లేకపోతే, భిక్షువు ఎవరు అందుబాటులో లేకపోతే, బుద్ధుడి చిత్రపటం ముందో విగ్రహం ముందో మనమే త్రిశరణ పంచశీలాన్ని తీసుకోవాలి. తీసుకొని ఆ దినమంతా కూడా ధర్మచింతనలో గడపాలి. ఆ సాయంత్రము అంటే ఆ రాత్రి 7-8 గంటలకు సుమారు నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత భార్యా పిల్లల్ని కూర్చోబెట్టుకొని గృహస్థు వారితో ధర్మచింతన చేయాలి.
ధమ్మపదము లేకపోతే బుద్ధచర్యను ఏదైనా ఒక మంచి గ్రంథాన్ని బుద్ధుడి యొక్క బోధను పఠనం చేసి వినిపించాలి వారికి, దాని గురించి వివరించాలి. ఆ విధంగా ఒకవేళ వీలైతే ఆ రాత్రంతా కూడా ధర్మ చింతనలో గడపాలి. ఆ ఊరిలో విహారం ఉండి, ముఖ్యంగా ఉపోసత అంటే పౌర్ణమి ఉపోసత దినాల్లో పూర్వకాలము విహారాల్లో రాత్రంతా కూడా ధమ్మ ప్రవచనాలు జరిగాయి. వీళ్ళు ఆ రోజు ఉపోసతంలో ఉంటారు కాబట్టి గృహస్థులు పౌర్ణమి నాడు విహారానికి వెళ్ళి రాత్రంతా ఆ ధర్మ శ్రవణంలో గడిపి తెల్లవారి ఉదయమే ఇంటికి వచ్చి మళ్ళీ ఆ వంటలు అవి అన్ని పూర్తి చేసుకుని విహారానికి వెళ్ళి తమ శక్తిని బట్టి 5గురు 1 2 భిక్షుల్ని ఇంటికి భిక్షకు ఆహ్వానించి వారిని భుజింపజేసిన తర్వాత తాము భుజించేవాళ్ళు. ఆ విధంగా ఉపోసద వ్రతము పూర్తి చేసుకునేవాళ్ళు. వ్రతం అంటే నియమం అన్నమాట, ఒక నిష్ట, దాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు. ఆ విధంగా పౌర్ణమి నాడు, ఆ తర్వాత వచ్చేటువంటి అష్టమి నాడు, ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య నాడు, ఆ తర్వాత వచ్చేటువంటి అష్టమి నాడు, ఈ విధంగా ఈ నెలకు 4 రోజులు ప్రతి గృహస్థ కూడా ఉపోసదాన్ని పాటించాలి తప్పనిసరిగా. ఇది కనీసం మనం నిత్య జీవితంలో ఆచరించడానికి అనువైనటువంటి ధర్మచర్య. ఈ విధంగా ధర్మ విషయంలో పొరపాటు చేయకుండా ఉండాలి. తన మనసు శీల నుంచి ఏమైనా తప్పిపోతున్నదా అని తనను తాను పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఒక ఉపోసత దినాల్లోనే కాకుండా ఇతర దినాల్లో కూడా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు నేను ఏమైనా శీలాలే తప్పిపోవడం జరిగిందా, శీలభంగం ఏమైనా జరిగిందా, నేను అబద్ధాలు మాట్లాడినా, లేకపోతే ఏ ప్రాణినైనా హింసించినా, ఎవరి వస్తువునైనా ఇబ్బంది తీసుకున్నానా అని ఈ విధంగా శీలాల అన్నింటి విషయంలో కూడా చింతన చేసుకోవాలి. ఈ మార్గము, ఈ ధర్మ మార్గంలో ముందుకోవాలని మనం అనుకున్నప్పుడు నిరంతరము జాగరూకత అవసరం. అందుకే భగవానుడు అప్పమాదోజ ధమ్మేసు అన్నాడు. అంటే ధర్మాల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. మనం అజాగ్రత్తగా ఉన్నట్టయితే మనస్సులో చెడు ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. అందుకని ధర్మాచరణ విషయంలో మనము అప్రమత్తంగా ఉండటం మనకు మంగళము, శుభాన్ని, మంగళాన్ని కలిగిస్తుంది అని భగవానుడు బోధించడు. గారవోచ నివాతోచ సంతుష్టిచ పతన్యుత కాలేన ధమ్మస్తవనం ఏకం మంగళం ఉత్తమం. గారవోచ నివాతోచ అంటే గౌరవంగా మనం జీవించాలి, వినయంగా ఉండాలి. దీన్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు, పెద్దల పట్ల మనం గౌరవంగా వినయంగా ఉండాలని. తర్వాత సంతుష్టిచ పతన్యుత, సంతుష్టిని కలిగి ఉండాలి. ఇప్పుడు తృప్తి లేని వారికి సుఖం లేదు అని అన్నారు. ఎంత సంపాదించినా కూడా తృప్తి అనేది మనకు కలగకపోతే ఆ సంపాదన యావలోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఇంకా ఇతర విషయాల వైపు మనము పోము, ఇతర విషయాలకు సమయాన్ని ఇవ్వము. సంపాదన కంటే గొప్ప విషయాలు కూడా ఉన్నాయి కదా లోకంలో. అందువల్ల మనకి ఎంత సంపాదన కావాలా అంటే మన కుటుంబాన్ని పోషించుకోవటం, ఒక గృహస్థుగా నిత్య జీవితంలో తన పనుల్ని నెరవేర్చుకోవడానికి, తన బాధ్యతల్ని నెరవేర్చుకోవడానికి అవసరమైనంత ధనం ఉంటే సరిపోతుంది. ఇక పేరాసకు పోయి అంతులేని ధనాహంతో అక్రమ మార్గంలో కూడా సంపాదన చేసి చివరికి నరకం పాలు అవుతూ ఉంటారు. అందువల్ల మన కనీస అవసరాలు తీరేంత సంపాదన ఉంటే దానితో తృప్తి కలిగి ఉన్నవాడు సుఖంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. తర్వాత లక్షణం ఏం చెప్పిండు భగవానుడు అంటే కృతజ్ఞత అన్నాడు. కృతజ్ఞత అంటే కృతజ్ఞత. ఎవరైనా మనకు మేలు చేసినట్టయితే ఆ మేలును మనము గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు.
అవసరమైనప్పుడు ఆయనకు కూడా మేలు చేయాలి. ఒకవేళ అతనికి మనం మేలు చేసే అవసరం లేకపోతే అతని పట్ల మాత్రం మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. అతను చేసిన మేలును ఎన్నటికీ మనము మర్చిపోకూడదు. కృతజ్ఞుని మాంసము కుక్కలు కూడా ముట్టవు అన్నారు పెద్దలు. అంటే చేసిన మేలును ఎవడైతే మర్చిపోతాడో వాడి మాంసమును కుక్కలు కూడా తినవు అని. మనసు సంగతి వదిలిపెట్టండి. అందువల్ల కృతజ్ఞత అంటే కృతజ్ఞుడై ఉండాలి, చేసిన మేలును గుర్తుంచుకునేవాడై ఉండాలి. తర్వాత సకాలంలో ధమ్మాన్ని వినాలి. మన ఊరిలో విహారం ఉంది, రోజు వెళ్ళటం అంటే వీలు కాకుండా సండే డిస్కోర్స్ అయితే ఉంటుంది కదా విహారంలో, ఆ సండే డిస్కోర్స్ కైనా ఆదివారం ప్రవచనానికైనా వెళ్ళి అక్కడ చక్కగా ధమ్మాన్ని వినాలి. తన వెంట భార్యా పిల్లల్ని కూడా తీసుకొని పోవాలి అక్కడికి. తాను తన కుటుంబము ధర్మ మార్గంలో నడవాలా, శాంతిగా సుఖంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే క్రమంగా అధర్మ మార్గంలో పోయి దుఃఖాల పాలు అవుతూ ఉంటారు. అందుకని భగవానుడు కాలేన ధర్మస్థానం అని చెప్పిండు. అంటే సమయానుకూలంగా ధర్మాన్ని వినాలా, అది మనకు మంగళాన్ని శుభాన్ని కలిగిస్తుంది అని భగవానుడి బోధ. కంతీచసో వచస్తత సమనానాంచ దర్శనం కాలేన ధమ్మసాగచ్చ ఏతం మంగళం ఉత్తమం. కంతీచసో వచస్తత. కంతి అంటే శాంతి, ఓపిక, ఓరిమి. దేనిలో? మాటల్లో ఓరిమి ఉండాలని, ఓపిక ఉండాలని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. భర్తకు కోపం వచ్చి భార్యను ఒక మాట అన్నా భార్య ఓపికతో ఉండాలి, సహించాలి. భార్యకు కోపం వచ్చి భర్తను ఒక మాట అన్నా అతను కూడా ఆ మాటను సహించాలి, ఓపికతో ఉండాలి. పిల్లల విషయంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల్ని అన్నా లేదా తల్లిదండ్రులు పిల్లల్ని అన్నా కూడా ఇంటిలో అందరూ శాంతిని, ఓపికను, ముఖ్యంగా మాటల్లో ఓపికను. మనకు బుద్ధుడు ఏం బోధించిందంటే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలా అని అన్నాడు. ఏమి ఆలోచించాలా? ఈ మాట నాకు గాని ఇతరులకు గాని బాధను, దుఃఖాన్ని, వేదనను కలిగిస్తుందా అని ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించేటప్పుడే అది దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలిస్తే అటువంటి మాటను మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు తెలిస్తే మాట్లాడుతున్నప్పుడే దాన్ని ఆపేయాలి. మాట్లాడిన తర్వాత తెలిస్తే ఇక ముందు అటువంటి మాటలు మాట్లాడకూడదు. అందుకని వాక్కును నిగ్రహంలో ఉంచుకోవాలా, వాక్కు విషయంలో ఓపికను కలిగి ఉండాలని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు? సమనానాంచ దర్శనం. శ్రమణుల్ని, భిక్షువుల్ని దర్శించాలి. ఎందువల్ల అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ శ్రమణుల యొక్క దర్శనం వలన, వారి సేవ వలన మన జీవితం వక్ర మార్గంలోకి పోకుండా వారు మనను కాపాడుతారు. శిగాలవాద సూత్రంలో భగవానుడు ఏమన్నాడంటే భిక్షువులు మా ఇంటికి, శ్రమణులు మా ఇంటికి రాకూడదని మన ద్వారాన్ని ఎప్పుడు మూసి ఉంచకూడదు. వారి కోసం ఎప్పుడు మన ద్వారాలు తెరిచి ఉండాలి. వారికి మనము ఎప్పుడు స్వాగతం చెబుతూ ఉండాలి. ఆ విధంగా శ్రమణుల్ని దర్శించుకున్నటువంటి వాడికి మేలే కానీ కీడు ఎన్నటికీ కూడా జరగదు. కాలేన ధమ్మసాగచ్చ. శ్రమణులతో కానీ లేకపోతే మిత్రులతో కానీ సమయానుకూలంగా ధర్మాన్ని గురించినటువంటి చింతన చేయాలి. అంతే. ఇది ఏమిటి అంటే, ఈ ధ్యానం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, అనుభవాలంటే ఏమిటి, శీలం అంటే ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు అడిగి వారి ద్వారా సమాధానాన్ని పొంది వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నము చేయాలి. ఇది మనకు శుభాన్ని, మంగళాన్ని కలిగిస్తుంది అని భగవానుడు అన్నాడు. ఇంకా తపోచ బ్రహ్మచర్యంచ అర్య సత్యాన దర్శనం నిబ్బాన శక్తి కిరియాచ ఏతం మంగళం ఉత్తమం. తపోచ, తపస్సు అంటే ఏమిటి? తపస్సు ఇంద్రియాలని వశంలో ఉంచుకోవటమే తపస్సు.
చూడకూడని దృశ్యాలను చూడకూడదు, వినకూడని మాటల్ని వినకూడదు. ఇంకా తక్కిన ఈ ఆయతనాలన్నిటి విషయంలో 6 ఆయతనాల గురించి మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం కదా, వాటన్నిటి విషయంలో కూడా మనము నిగ్రహంతో ఉండాలి. ఆ విధంగా ఉండటమే తపస్సు అని బుద్ధుడు మనకు బోధించడు. తపోచ బ్రహ్మచర్యంచ, బ్రహ్మచర్యము అని అంటే మరి గృహస్థుల విషయంలో ఏం చెప్పుకోవాలి అంటే, చూడండి, లోకంలో అన్నిటికంటే గొప్ప బంధము లైంగిక సుఖం యొక్క బంధం. దాన్ని కొంచెంగానైనా అదుపులో ఉంచడానికి ఈ ఉపోషణ దినాల్లో అయినా లైంగిక విషయాలకు భార్యాభర్తలు దూరంగా ఉండటము మంచిది. ఆ విధంగా కొంచెమైనా సరే మన భవిష్యత్తులో ఒకవేళ అతను భిక్షు అయ్యే పరిస్థితి ఏర్పడితే దాన్ని అభ్యసించిన వాడు ఒకడు. అందుకని తపోచ బ్రహ్మచర్యంచ అరియ సత్యాన దర్శనం. ఇక ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఒక గృహస్థుడైతే ఉపోషణ దినాల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాల. తర్వాత అరియ సత్యాన దర్శనం, ఈ శ్రేష్టమైన సత్యాలు, బాహ్య సత్యాలు అంటే శ్రేష్టమైన సత్యాలు ఏమిటి అవి? దుఃఖము, దుఃఖ కారణము, దుఃఖ నిరోధము, దుఃఖ నిరోధానికి తీసుకుని పోయేటువంటి మార్గం. బుద్ధుడి బోధ ఈ 4 సత్యాలలోనే ఉన్నది. ఆర్య సత్యాలలోనే బుద్ధుని బోధ అంతా ఉన్నది. వాటిని మనము సాక్షాత్కరించుకోవాలి, అంటే తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలుసుకోకపోతే ఆచరణ ఉండదు. ఆచరించిన తర్వాత ప్రత్యక్షంగా ఆ ధర్మానుభూతిని అతను పొందుతాడు, ధర్మ సుఖాన్ని అనుభవిస్తాడు. అందువల్ల అరే సత్యాన దర్శనం నిబ్బాన సత్యక్రియాచ, ఈ 4 ఆర్య సత్యాన్ని దర్శించినటువంటి వాడు చివరికి నిర్వాణాన్ని కూడా సాక్షాత్కరించుకోగలుగుతాడు, పొందగలుగుతాడు. ఇది మనకు శుభాన్ని కలిగిస్తుంది అని, ఇది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి శుభం. ఏది? నిర్వాణం. నిర్వాణం పొందినవాడు శాశ్వతంగా ఈ సంసార దుఃఖం నుంచి, జనన మరణ దుఃఖం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు. మళ్ళీ అతనికి దుఃఖానుభవము లేదు. అందువల్ల ఇది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి మేలు, శుభం, మంగళం. పుట్టస్స లోకదమ్మి చిత్తం ఎస్స నా కంపతి. లోక ధర్మాలు అంటే ఇవాళ ఒకడు మనని పొగడవచ్చు, ఇంకొక వ్యక్తి మనను నిందించవచ్చు. ఈరోజు మనకు లాభం కలగవచ్చు, రేపు నష్టం కలగవచ్చు. ఈరోజు జయం కలగవచ్చు, ఇంకొక రోజు అపజయం కలగవచ్చు. ఒకరోజు కీర్తి రావచ్చు, ఒకరోజు అపకీర్తి రావచ్చు. ఇవి లోక ధర్మాలు. ఈ ధర్మాల పట్ల మనం అచంచలంగా ఉండాలి. ఎప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. కమ్మరి కొలిమిలో ఇప్పుడు నాగలికి కర్రు తయారు చేయడానికి కర్రు పట్టాను కొలిమిలో బాగా కాలుస్తాను. కాల్చిన తర్వాత దాన్ని దాకల మీద పెట్టి పట్టుకారతో ఆ కమ్మరి పట్టుకున్నప్పుడు బలవంతులు 2 పెద్ద శుద్ధలతో, గన్ను అంటాము, వాటితో దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటాం. ఎంత కొట్టినా కూడా కర్రు సాగుతూ ఉంటది, కానీ ఈ కర్రు పట్ట దాకలి మాత్రం కదలదు, అది నిశ్చలంగా ఉంటది. మనము నిత్య జీవితంలో ఆ దాకలిలాగా ఉండాలి. కష్టాలు, నష్టాలు, జయాలు, అపజయాలు, కీర్తి, అపకీర్తి ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి మనము చెల్లించకూడదు. మనం నిశ్చలంగా ఉండాలి. ఒక పర్వతాన్ని ఎంత పెద్ద గాలి కూడా కదిలించలేదు. పెద్ద తుఫాన్ గాలి కూడా ఒక చేలో యథా ఏకగనో వాతేన నా సమీరతి అన్నాడు బుద్ధుడు ధమ్మపదంలో. ఒక అఖండమైనటువంటి శిలాపర్వతాన్ని గాలి ఏ విధంగా కదిలించలేదో ఆ విధంగా మనం కూడా ఈ లోక ధర్మాల చేత చెల్లించకుండా ఉండాలి. లేకపోతే చిన్న చిన్న వాటికే ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు పోదు. పొంగిపోయినా కూడా జీవితం ముందుకు పోదు. లాభం వచ్చిందని పొంగిపోవద్దు,
కష్టం వచ్చిందని కుంగిపోవద్దు. ఆ విధంగా ఉన్నప్పుడే లోక ధర్మాన్ని అంటకుండా ఉంటాం. ఆ విధంగా ఉండటం మనకు శుభం అని భగవానుడు బోధిస్తున్నాడు. అశోకం విరజం క్షేమం ఏతం మంగళం ఉత్తమం. అశోకం అంటే శోకం లేనటువంటిది అశోకం. విరజం అంటే రజం అంటే దుమ్ము, విరజం అంటే దుమ్ము లేకపోవటం, పరిశుద్ధంగా ఉండటం, తర్వాత క్షేమంగా ఉండటం. నిజంగా మనము ఇప్పుడు చెప్పినటువంటి ఈ ధర్మాన్ని కనుక అనుసరించినట్టయితే మనం శోకం లేకుండా ఉంటాము, పరిశుద్ధంగా ఉంటాము, ఆ తర్వాత క్షేమంగా ఉంటాము. ఇంకా భగవానుడు ఇవన్నిటినీ బోధించిన తర్వాత, ఈ మంగళాలన్నింటినీ బోధించిన తర్వాత చివరిలో ఏమంటున్నాడంటే ఏతాదిశాని కత్వాన సబద్ధం అపరాజిత. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారు ఎక్కడా కూడా అపజయాన్ని పొందరు, సర్వత్రా వారు జయాన్ని పొందుతారు. సబద్ధ స్వస్తిం గచ్చంతి, అంతటా వారికి మేలు జరుగుతుంది, స్వస్తి జరుగుతుంది. స్వస్తి అంటే స్వస్తి అంటే మేలు, శుభము, మంగళము వారికి కలుగుతూ ఉంటుంది అంతటా. ఇది ఉత్తమ మంగళము, దేశం మంగళం ఉత్తమం. ఈ విధంగా భగవానుడు ఈ 38 మంగళాల గురించి ఈ సూత్రంలో బోధించిండు. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడు వైరాగ్యం గురించి, ధ్యానం గురించి, నిర్వాణ సాధన గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంటే వినటం వరకు అందరూ వింటారు, పుస్తకాలు చదవటం వరకు కూడా అందరూ చదువుతారు. కానీ ఎందరూ వైరాగ్యాన్ని పొంది భిక్షువులు కాగలుగుతారు, నిర్వాణ సాధన జీవితాన్ని అంకితం చేయగలుగుతారు అని అంటే చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపు 2 పిటకాలు తెలుగులో అనువాదమైనవి, వినయ సుత్త. తర్వాత అవన్నీ అందుబాటులోకి వచ్చినాయి అందరికీ, అందరూ చదువుతున్నారు. మరి వాటిని విని విషయ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు, విని చదివి విషయ పరిజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. ఇటువంటి ప్రవచనాలు వింటూ ఉన్నారు, చదివి కూడా విషయ పరిజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. అయితే ఎందరికి వైరాగ్యం కలుగుతున్నది, ఎందరు భిక్షువులు అవుతున్నారు అంటే చాలా తక్కువ మంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిగితే 10 మంది భిక్షువులు కూడా మనకు లెక్కకు రాదు. అందువల్ల ఆ బోధ ఎవరు ఉపయోగించుకోవాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. నిర్వాణానికి అభిముఖులైనటువంటి వారు, నిర్వాణ సాధన పట్ల శ్రద్ధ కలిగిన వారు దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ నిత్య జీవితంలో గృహస్థులకు అవసరమైన విషయాలు అన్ని ఈ సూత్రంలో భగవానుడు బోధించడు. వీటిని కనుక మనం అంటే వీటిని కనుక గృహస్థులు ఆచరించినట్టయితే శాంతిగా, సుఖంగా వారి జీవితం గడిచిపోతుంది. ఇంకా గృహస్థ బాధ్యత నెరవేర్చుకున్న తర్వాత వారు భిక్షువు కూడా కావడానికి అవకాశం ఉంది. అందువల్ల అందరూ ఈ మంగళసూత్రంలో భగవానుడు బోధించినటువంటి విషయాల్ని చక్కగా గ్రహించి జీవితంలో ఆచరించి సుఖాన్ని, శాంతిని, మంగళాన్ని పొందాలని కోరుతూ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. భవతు సర్వ మంగళం రక్షంతు సర్వ దేవత సర్వ బుద్ధానుభావేన సర్వ ధమ్మానుభావేన సర్వ సంఘానుభావేన సదా సుత్తి భవంతు తే. థ్యాంక్ యూ బంతి. ఈ అమూల్యమైన ధమ్మ ప్రవచనానికి బంతి దమ్మరక్కిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బంతి, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తీసుకుందామా? సభ్యులు దయచేసి థ్యాంక్ యూ బంతి. సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. బంతి, బుద్ధుని కాలంలో ఈ సుత్తం ప్రత్యేకంగా అవసరమైన సామాజిక లేదా ఆధ్యాత్మిక పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గృహస్థులను ధర్మ మార్గంలో ఉంచడం అనేటువంటిది అది నిరంతరము జరగవలసినటువంటి ప్రక్రియ. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఈ విషయాల్ని బోధించడం అనేటువంటిది ఏమీ జరగలేదు. నేను మొదటనే సూత్రం యొక్క ప్రారంభంలోనే చెప్పిన ఏమిటి అని అంటే
నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడు? మాకు మేలు జరగాల, శుభం జరగాల. మరి ఆ మేలు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఇదే విషయంలో మహామంగళ జాతకం ఉన్నది. ఆ రాజగృహ నగరంలో ఒకసారి గృహస్థులు ఒక చోట చేరినప్పుడు ఒక అతను, మనం మొదట చెప్పుకున్నాం కదా, ఏది మంగళాన్ని కలిగిస్తుంది అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉండేవారు అని. ఒక వ్యక్తి వచ్చి, శ్వేత వృషభం అంటే తెల్లని ఆబోతు, దాన్ని చూస్తే, ఇంకా గర్భిణీ స్త్రీని, రోహిణి అనే రకం చేపను, తర్వాత పూర్ణ ఘటాన్ని, ఇంకా మనం పూర్ణ కలశం అంటుంటాం కదా, అదే పూర్ణ ఘటం అంటే, కపిల గోవును, కొత్త వస్త్రాన్ని, పాలను, వీటిని చూసినట్టయితే శుభాన్ని పొందుతాడు మనిషి అని అంటాడు. ఇవి మనకు మంగళాన్ని కలిగిస్తాయి అని అంటాడు. అప్పుడు అందరూ అతన్ని మెచ్చుకుంటారు, బాగా చెప్పినావు నువ్వు అని అంటారు. అప్పుడు ఇంకొక వ్యక్తి, అది కాదు, ఒకడు పొద్దున్నే లేచి భూమిని చూడాలా, పచ్చికను చూడాలా, గోమయం అంటే ఆవు పేడను చూడాలా, తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాన్ని చూడాలా, రోహిణి రకం చేపను చూడాలా, వెండి బంగారాలను చూడాలా, తర్వాత ఆహార పదార్థాన్ని చూడాలా. వీటిని చూసినట్టయితే అతనికి శుభం కలుగుతుంది అని అంటాడు. అప్పుడు మరికొందరు ఇతన్ని మెచ్చుకుంటారు, బాగున్నది నువ్వు చెప్పింది అని. ఇంకా కొందరు వాటిని వ్యతిరేకిస్తారు. మరి ఏది నిజంగా శుభాన్ని కలిగిస్తుంది అనే విషయంలో ఏకాభిప్రాయానికి ఎవరు వారందరూ రాలేకపోతారు. ఇది శుభము అని నిష్కర్షగా ఎవరు చెప్పలేకపోతారు. అటువంటి సందర్భంలో మనం మొదటినే చెప్పుకున్నాం, మానవులు దేవతలు కూడా 12 సంవత్సరాలు చింతన చేసినప్పటికీ ఏది శుభాన్ని కలిగిస్తుందో ఆ విషయంలో నిర్ధారణకు రాలేకపోయింది. అప్పుడు ఆ దేవత బుద్ధ భగవానుడిని అడగటం వల్ల భగవానుడు ఈ సూత్రాన్ని బోధించడు. ఇక సామాజిక పరిస్థితులు అంటే ఏమిటి? మనిషి పశు జీవితం నుంచి కొంచెం కొంచెం ఈ నాగరిక జీవితము, సంస్కారవంతుడు అంటే నాగరిక జీవితాన్ని గడుపుతూ సంస్కారవంతుడు అవుతున్నప్పటి నుంచి కూడా ధర్మం బోధించడం అనేటువంటిది ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నది. ఎల్లకాలము నిరంతరము కూడా ఇది జరగవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ మంగళసూత్రాన్ని బోధించడానికి ప్రత్యేకమైన సాంఘిక పరిస్థితులు అంటూ ఏమీ అవసరం లేదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ బంతి. మరి గౌతమ్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, దేవత అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలని. బౌద్ధంలో చాలా శ్రేణులకు చెందినటువంటి దేవతల గురించిన ప్రసక్తి ఉన్నది. చతుమహారాజిక దేవతలు, యామ దేవతలు, తుషిత దేవతలు అని ఇట్లా అనేక దేవతల గురించి చెప్పబడింది. అయితే వారు సూక్ష్మ రూపంలో ఉంటారు కాబట్టి మనకు ఈ కళ్ళకు కనిపించరు. ఎవరైనా అంతర్ముఖులైనప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా ఒక దేవత, ఎవరైనా ఒక వ్యక్తికి తాను కనిపించాలని అనుకున్నప్పుడు తనను తాను వ్యక్తం చేసుకోవచ్చు. లేదా ఎవరైనా ఇంతకుముందు చెప్పినట్టుగా ధ్యానంలో కానీ అంతర్ముఖులై ఉన్నప్పుడు కానీ దేవతల్ని చూడవచ్చు. అది ఒకటి. రెండవది, ఎవరైనా ఒక వ్యక్తి అని కూడా అనుకోవచ్చు. మనం ఇక్కడ అడిగిన వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం కాదు, ఏమి సమాధానం వచ్చింది అనేదే ముఖ్యం. అక్కడ దేవత బదులు ఎవరో ఒక వ్యక్తి బుద్ధుని దగ్గరికి వెళ్ళి, బంతే మేము 12 సంవత్సరాల నుంచి ఏది మంగళాన్ని కలిగిస్తుందో తెలుసుకోలేకపోతున్నాము, మీరు మాకు ఆ విషయాన్ని బోధించండి అని అడిగినట్టుగా చెప్పుకున్నా మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల ఆ దేవత విషయాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ బంతి. మరొక ప్రశ్న, మహామంగళ సూత్రంలో చెప్పిన మంగళాల క్రమానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉందా? సాధకులు ఈ క్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రమం ఉన్నదనే మనం చెప్పుకోవాలా? ఈ క్రమము మొట్టమొదట ఏం చెప్పుకున్నాము? అసేవనాంచ బాలానం దగ్గర నుంచి మనం చెప్పుకున్నాం. అంటే మూర్ఖుల యొక్క సేవ చేయకూడదు. పండితానాంచ సేవన, పండితుల యొక్క సేవ చేయాలని. అది మొదలుకొని
క్రమంగా ఒక్కొక్క విషయాన్ని చెప్తూ భగవానుడు చివరికి నిబ్బాన సత్యకిరియాచ ఏకం మంగళం ఉత్తమం అని అన్నాడు. అంటే అసేవనాంచ బాలానాం దగ్గర మొదలుకొని నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవటం వరకు క్రమంగా ఆ బోధను ఉన్నత స్థితికి తీసుకొని పోవటం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా ఈ క్రమంగా ఉన్నత స్థితికి తీసుకొని పోవటం అనేది ఉన్నది ఇందులో. థ్యాంక్ యూ బంతి. మరి చివరి ప్రశ్న, మంగళంలో చెప్పిన లోక ధర్మాలు లాభం, నష్టం, పేరు, అపఖ్యాతి, సుఖం, దుఃఖం, ప్రశంస, నింద, ఇవన్నీ లోక ధర్మాల మధ్య చెలించని మనస్సు అనే మంగళం నేటి అస్థిరమైన ప్రపంచంలో ఎలా చెప్పవచ్చు? ఇది నిర్లిప్తతతో ఎలా భిన్నంగా ఉంటుంది? ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే, అస్థిరమే. అయితే యు- నేటి అశాంతిమయమైన సమాజంలో అనుకుందాం పోనీ. అయితే మరొకసారి అడగండి ఆ ప్రశ్న, మరోసారి చెప్పండి. ఆ లోక ధర్మాల మధ్య చెలించని మనస్సు అనే మంగళం నేటి సమాజంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిర్లిప్తతతో ఎలా భిన్నం? నిర్లిప్తత అంటే నిర్లిప్తంగా ఉన్నవాడు ఏమీ చేయడు, కానీ చెలించకుండా ఉన్నటువంటి వాడు ప్రతిక్రియ చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే, ఒక లాభం తనకు కలిగింది, దానివల్ల చెల్లించకుండా ఉంటాడు. నిర్లిప్తంగా ఉన్నటువంటి వాడు అతను కూడా చెల్లించకుండా ఉండవచ్చు, కానీ అంతకు మించి అతను ఏమి చేయలేడు. లాభం వచ్చిన వాడు చెల్లించకుండా ఉండటంతో పాటు నాకు వచ్చిన ఈ లాభాన్ని కుటుంబం కోసం కానీ లేదా సమాజం కోసం కానీ ఏ విధంగా వినియోగించగలుగుతా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలుగుతాడు. అది లేనటువంటి వాడు లాభం వచ్చింది అని పొంగిపోయి దాన్ని జల్సాల్లో ఖర్చు పెడతాడు, ఆ డబ్బును వృధా చేసుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పిన నేను, తక్కిన అన్నింటిని కూడా అదే విధంగా గ్రహించాలి. నిర్లిప్తంగా ఉండడానికి తర్వాత చెల్లించకుండా ఉండడానికి ఉన్న తేడా చెప్పాను నేను. నిర్లిప్తంగా ఉన్నవాడు పట్టించుకోడు, ఏది ఎట్లా పోతే నాకేమి అనుకుంటాడు, అది వేరు. కానీ లాభము నష్టము వచ్చినప్పుడు స్థిర చిత్తంతో ఉన్నవాడు, అతని చిత్తం స్థిరంగా ఉన్నది కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన ఫలితాన్ని రాబట్టు. అది రెండింటి మధ్య నిర్లిప్తతకు స్థిరత్వానికి ఉండేటువంటి తేడా. థ్యాంక్ యూ బంతి. మరి ఒక గంట అయింది బంతి. ఈరోజు మన ప్రశ్నోత్తరాల భాగాన్ని ముగిద్దాం విత్ యువర్ పర్మిషన్. బంతి, ఈరోజు మాకు అందించిన అమూల్యమైన మహామంగళసూత్ర ధర్మ ప్రవచనానికి మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సభ్యులు ప్రశ్నలు, నిర్వహణ గురించిన సలహాలు ఈ సమావేశం తర్వాత కూడా కేకే రాజా గారికి పంపవచ్చును. థ్యాంక్ యూ రాజా గారు. ఆంజనేయ రెడ్డి గారి కార్లో ఉన్నట్టున్నారు, లైట్ సరిగ్గా లేదు. ఆంజనేయ రెడ్డి గారు. చాలా చక్కగా ఉంది. మహామంగళ సూత్రం చాలా ఇంపార్టెంట్ సూత్రం అది. మరి తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దాని గురించి ఆ స్టాంజాస్ ఒకసారి మళ్ళీ చదువుకుంటూ ఒక్కొక్క రోజు 1-2 స్టాంజాస్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మహామంగళ సూత్రం నేను ఎప్పుడు ఫస్ట్ ధర్మపదం పబ్లిష్ అయినప్పుడు అంటే 25-30 సంవత్సరాల నాటి దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించాను ఆ రోజుల్లో. అందువల్ల ప్రతి ఒక్కరిని ఇది మనకు డే టు డే లైఫ్ లో పనికి వచ్చే సూత్రం ఇది మనకు. సో అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని చదవాలి, దాని గురించి ఆలోచించాలి. మొట్టమొదటిదే చాలా మంచి మొదటి దాంట్లో చెప్పారు కదా, మూర్ఖుల్ని సేవించవద్దు, పండితుల్ని గౌరవించదగిన వాళ్ళని గౌరవించాలి. ఎంత చాలా చక్కటి ఇది. నేను అప్పుడప్పుడు అందరికీ ఇది చెప్తా ఉంటాను. మనం గవర్నమెంట్ సర్వీస్ లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు. మూర్ఖుల్ని సేవించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ మూర్ఖులు సేవించకుండా ఉంటేనే మనకు, అంటే వాళ్ళు చేసే పనికిమాలిన పనులకు మనం ఒక పార్టీ కాకుండా ఉంటేనే మనకు జీవితం. ఇప్పుడు ఉపాసక గీతాంజలి గారి ధన్యవాద ప్రసంగం. నమో బుద్ధాయ.
Respected Venerable Bhante Dhammarakshita, I offer my humble and heartfelt gratitude to you for the wonderful and meaningful recitation of the Mahamangal Sutta. Your Dhamma discourse has truly enriched our minds and touched our hearts. The teachings shared today remind us that true blessings lie in righteous conduct, wisdom, compassion, and mindful living. It is how our responsibility to implement these invaluable teachings in our everyday lives so that Dhamma becomes not just something we hear, but something we live by. I would also like to extend my sincere thanks to all the organizers, devotees, and participants who made this program possible. Sadhu, sadhu, sadhu.